ముసందం ట్రిప్ గురించి ఇది పార్ట్ 2 పార్ట్ 1 చూసాక ఇది చూడండి, అప్పుడు మీకు వీడియో డీటెయిల్డ్ గా అర్థమవుద్ది. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా చాలా బోట్స్ ఉన్నాయి. ఇందులో మన బోట్ ఏందో ఎత్తుక్కొని వెళ్ళాలి. బోట్ కి మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. ఇక్కడ వాటర్ చూసారా ఎంత గ్రీన్ గా ఉన్నాయో. చిన్న పిల్లలు దాటించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాటించుకోవాలి. ఇంకా మన బోట్లోకి అయితే వచ్చేసాము. రాగానే ఇక్కడ కాఫీ, టీ, ఫ్రూట్స్, జ్యూస్ ఇవన్నీ స్నాక్స్ లాగా ఇచ్చేసారు. ఈ బోట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చోవచ్చు, ఫస్ట్ ఫ్లోర్ లో కూడా కూర్చోవచ్చు. పైన అయితే వ్యూ బాగుంటది అని చెప్పి మేమంతా బోట్ పైకి వెళ్ళిపోయాము. అక్కడ బోట్ మిడిల్ లో ఇలా కుర్చీలు వేసారు. సైడ్స్ మొత్తం ఇలా సిట్టింగ్ ప్రొవైడ్ చేశారు. మా బుడ్డోడు మాత్రం మంచిగా కదలకుండా కూర్చున్నాడు, ఒక జ్యూస్ ఒక యాపిల్ తీసుకొని. ఇది వచ్చి చుట్టుపక్కల వ్యూ అన్నమాట. ఇంకా షిప్ స్టార్ట్ అవ్వలేదు. మనలాగా పక్కన చాలా షిప్స్ ఉంటాయి ఇలాగా. ఈ ఏరియా ఇంకా ఫుల్ గా డెవలప్ చేయలేదు. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ గా కానీ కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తయిపోయి మంచిగా డెవలప్ అయిపోతే టికెట్ రేట్లు పెంచేస్తారు. బోట్ పైన లొకేషన్ చాలా బాగుంది, బట్ గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుంది. వీడియోస్ తీసుకోవాలి, పిక్స్ తీసుకోవాలి అంటే మాత్రం బోట్ పైకి వచ్చేసేసేయాలి. ఇక్కడ మంచిగా వ్యూ ఉంది, దూరంగా కొండలు, చల్లటి గాలి, మిడిల్లో మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా బోట్లో సాంగ్స్ పెట్టారనమాట. మన ఇష్టం అనమాట. అక్కడికి వెళ్ళేసేసి మన ఫోన్ ఇస్తే మనకు నచ్చిన సాంగ్స్ కూడా పెడతా ఉంటారు. ఇంక అందరూ డాన్సులు, పాటలు అన్నీ మొదలు పెట్టారనమాట. దుబాయ్లో ఉండి ఒక ఫుల్ డే ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్ అనొచ్చు. మా బుడ్డోడు మాత్రం ఫుల్ చిల్ అయిపోతున్నాడు. మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి టిఫిన్ ఏం చేయలేదు. వీళ్ళు ఇచ్చిన జ్యూస్లు, ఫ్రూట్స్తోనే మేము అడ్జస్ట్ అయిపోయాము. ఈ ట్రిప్లో 7 వాటర్ యాక్టివిటీస్ ఉంటాయి. స్విమ్మింగ్, బోటింగ్, ఫిషింగ్, బీచ్కి తీసుకెళ్తారు, స్పీడ్ బోట్ చేయిస్తారు, బనానా బోట్లో ఎంజాయ్ చేయిస్తారు, అండ్ లాస్ట్ వచ్చి లైమ్ స్టోన్ కేవ్స్ చూపిస్తారు. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మిగిలిన ఇన్ఫర్మేషన్ పార్ట్ 3లో చెప్పేస్తాను. సో బాయ్.